ఇన్నిమిట్ల ఘటనపై కోడెల తప్పుడు అభియోగాలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. కోడెల పోలింగ్ బూత్ కు వెళ్లి తలుపులు వేసుకోవడంతోనే ప్రజలు తిరగబడ్డారని అన్నారు. సత్తెనపల్లికి కోడెల ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొచ్చారని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. తనపై క్రైమ్ కేసులు లేవని, ఇనిమెట్ల కేసులో కోడెలే అసలు ముద్దాయని వ్యాఖ్యానించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే కోర్టు బోన్లో నిలబెడతామని హెచ్చరించారు. అంతకు ముందు కూడా నేను సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ గురించి విన్నాను, తెలుసుకున్నాను. ఇది ఎన్నికల్లో పెద్దగా ఎన్నికల క్రైమ్స్ జరిగేటటువంటి కాన్స్టిట్యున్సీ కాదు. చరిత్ర ఎక్కడ బూతులు క్యాప్చరింగ్ కానీ, బూతుల మీద దాడులు కానీ జరిగినటువంటి సందర్భాలు గతంలో నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే నర్సాపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండేవి. ఎందుకు ఉండేవి అంటే అక్కడ కోడెల శివప్రసాద్ గారు అభ్యర్థిగా పోటీ చేసేవారు కాబట్టి అక్కడ ఉండేవి. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను కోడెల శివప్రసాద్ గారు ఇద్దరు ప్రత్యర్థులం. రాజకీయంగా నా మీద ఎప్పుడు ఎన్నికల క్రైమ్స్ లేవు. నేను ఇప్పటికీ ఇది 4వ పోటీ చేస్తున్నాను. నా మీద ఎప్పుడు కూడా ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్ చేశానని కానీ, లేదా ఓటర్లను బెదిరించాలని కానీ, అధికారులు బెదిరించాలని